11వ తేదీ 11 మంది 11 నిమిషాలు మాత్రమే సభలో ఉండి వెళ్ళిపోయారంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడడం జరుగుతుంది. అయితే ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ బడ్జెట్ సమావేశాలకి వైసీపీకి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో పాటున్నటువంటి 11 ఎమ్మెల్యేలు అందరూ కూడా సభలోకి అడుగుపెట్టారు. సో అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేశారు. వీళ్ళు ఏం మాట్లాడతారో. ఇంతకుముందు మాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పేసి ప్రజల గొంతుని మా గొంతుగా చేసి మేము అడుగుతామని చెప్పేసి ప్రశ్నిస్తామని చెప్పేసి ప్రజల యొక్క సమస్యల్ని మేము గలమెత్తి వినిపిస్తామని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడి. సో అదే విధంగా మరి సభలోకి వస్తున్నారు, ఏం మాట్లాడతారు, ఏ విధంగా ప్రశ్నిస్తారు ఏంటి అని చెప్పేసి చాలామంది ఒక షాక్లో ఉండిపోయారు. అరే చాలా రోజుల తర్వాత వస్తామని చెప్పారు, వస్తారు కదా అని చెప్పేసి. కానీ వీళ్ళు మాత్రం ఉన్నటువంటి గవర్నర్ గారు ప్రసంగం ఇస్తున్నటువంటి ఆ కాసేపు మాత్రమే ఉన్నారు. అది కూడా నినాదాలు చేస్తూ అల్లరల్లరి కూడా చేస్తూ ఈ విధంగా ఉండిపోయారు. వాళ్ళు వస్తున్నారు అంటే ఇంకా అందరికీ ఒక గుడ్డిగా ఫిక్స్ అయిపోతారు, వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి సభని డిస్టర్బ్ చేయడానికి మాత్రమే వస్తారు అని చెప్పేసి అదే విధంగా చేశారు. గవర్నర్ గారి స్పీచ్కి కూడా గౌరవం ఇవ్వకుండా వాళ్ళు మాట్లాడుతున్నంతసేపు కూడా వీళ్ళ అల్లరి వీళ్ళు చేస్తూనే, వీళ్ళ గొడవ వీళ్ళు చేస్తూనే ఉన్నారు. అది కూడా ప్రజల కోసం అంటారా, ప్రజల సమస్యల కోసం అంటారా, వాళ్ళ గురించి మాట్లాడతారంటే లేదు, ఓన్లీ వీళ్ళకు ప్రతిపక్ష హోదా కావాలని మాత్రమే అక్కడ అల్లరి చేస్తూ ఉన్నారు. ఇది అందరికీ తెలిసిందే. ఇంకా అందరూ ఏదో గొప్పగా అనుకున్నారనమాట, ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం మాట్లాడతారు అని చెప్పేసి. కానీ వీళ్ళు మాత్రం ప్రజల్ని కానీ రాష్ట్రం గురించి కానీ అన్నీ కూడా గాలి కొదిలేసి మాకు ప్రతిపక్ష హోదా కావాలి అని ఒక మాట మీద మాత్రమే ఇక్కడ అల్లర్లు చేయడం. అది కూడా ఎంతోసేపు లేరు, ఓన్లీ 11 నిమిషాలు మాత్రమే అక్కడ ఉండి 11 మంది అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇంకా ఈరోజు డేట్ కూడా 11 కలిసి వచ్చిందనమాట. సో ఈ యొక్క విషయాన్ని అక్కడ అయ్యన్న పాత్రులుగా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా చూస్తూ ఉంటే అసలు వాళ్ళు ఎందుకోసం ఉన్నట్టు, ఏదో జస్ట్ పదవికి మాత్రమే ఉన్నారు, సభకు కూడా రాకుండా జీతభత్యాలు మాత్రం తీసుకుంటున్నారు అని చెప్పేసి ఇక నుంచి నో వర్క్ నో పే విధానం కూడా తీసుకొస్తామని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇది తీసుకొస్తే కనుక వాళ్ళు చచ్చినట్టు ఖచ్చితంగా సభకి రావాల్సిందే. మరి సభ విధి విధానాల్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పాటించకుండా ఎమ్మెల్యేలుగా మీరు ఎందుకు గెలిచినట్టు, కనీసం మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసినటువంటి ఆ ప్రజల నమ్మకాన్నైనా మీరు ఎందుకు నిలబెట్టుకోవట్లేదు, ప్రతిపక్ష హోదా కోసం మాత్రమే ఫైట్ చేస్తారా, వాళ్ళ గురించి మాట్లాడరా? ఇప్పుడు మీరు మాట్లాడాలనుకుంటే 1,00,000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని హామీలు నెరవేరుస్తుందా లేదా ఏంటి, దాని మీద ప్రశ్నించండి, అందరికీ సమస్యలు ఉన్నాయి వాటి గురించి ప్రశ్నించండి అని చెప్పేసి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారో ఆయనకు ఆయన ఎమ్మెల్యేలకు మాత్రమే తెలియాలి. సో ఈ యొక్క విషయాన్ని మాత్రం ఇప్పుడు అందరూ ఒక హీలనగా మాట్లాడుతూ ఉన్నారు. 11 మంది 11వ తారీఖు 11 నిమిషాలు మాత్రమే సభలో నుండి వెళ్ళిపోయారు అని చెప్పేసి.